నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం మల్లికార్జునపురం గ్రామానికి చెందిన జగనన్న కాలనీ నిర్వాహకులు ఈదూరు యోహాన్ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యోహోవా మాట్లాడుతూ తాను వైఎస్ఆర్సీపీ పాలనలో 22 గృహాలకు గాను బిల్లులు 12 గృహాలకు మాత్రమే వచ్చాయని, మిగిలినవి దాదాపు 7 లక్షల దాకా రావాల్సి ఉందన్నారు. 12 గృహాలకు 20,000 పని చేయాల్సి ఉండగా పోలీసు మధ్యస్థం ద్వారా కొంతమేర చెల్లించినట్టు తెలిపారు. ప్రభుత్వం మారడంతో తన బిల్లులు ఆగిపోయాయని తెలిపారు. సంబంధం లేని వ్యక్తులు తాను ఇంట్లో లేని సమయంలో ఆడవాళ్లని బూతులు తిడుతూ తన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారని, ఫోన్లలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నట్లు యోహాన్ వాపోయారు. ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం నాయకులు తన్ను ఇబ్బందులు పెడుతున్నారని, వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, సంబంధం శాశ్వతమని, ఈ విషయాన్ని వారు గ్రహించడం లేదని తెలిపారు. తన భార్య ఆరోగ్యం బాగలేదని, ఆర్థిక పరిస్థితులు సరిలేవని బాధపడుతూ తన గోడును వెళ్లబుచ్చారు. తాను ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించి వారు నిర్ణయం మేరకు నడుచుకుంటారని స్పష్టం చేశారు. టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని, తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీస్ శాఖను కోరారు. అందరికీ నమస్కారం. మా తోటపల్లి గూడూరు మల్లికార్జునపురం గ్రామం మాది. నా పేరు ఈదూరు యోహాను. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ జగనన్న కాలనీలో నేను 22 ఇళ్లు కట్టడం జరిగింది. 22 ఇళ్లు కట్టిన తర్వాత నాకు 12 ఏళ్ళకి బిల్లులు వచ్చాయి. 10 ఏళ్ళకి ఇంకా బిల్లులు రావాలా. దాదాపుగా 7 లక్షల రూపాయలు బిల్లులు నాకు రావాలా. ఆ 7 లక్షల బిల్లులు అట్టే ఆగిపోండాయి. ఈ 12 ఇళ్ళకి ఒక్కొక్క ఇంటికి వచ్చి 20,000 రూపాయలు నేను పని చేయాలా. వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం మారిన దాకా దమ్ముగా ఉండి నిన్న మొన్నట్లో ఒక 4 రోజుల నుంచి వచ్చి నన్ను ఒక్కొక్కరికి 20,000 రూపాయలు పని చేయాల్సిందే నన్ను వచ్చి ఇబ్బంది పెడతా ఉన్నారు. అంతకుముందు పోలీస్ స్టేషన్లో వాళ్ళకి డబ్బులు రావాలని కంప్లీట్ చేసిన తర్వాత నన్ను పోలీస్ వారి పిలువనించడం జరిగింది. పోలీస్ వారి పిలువనించిన తర్వాత సార్ నేను ఇప్పుడైతే కట్టలేను సార్, నాకు బిల్లులు రావాలా, బిల్లులు రాగా నేనైతే కట్టలేను సార్ అని వాళ్ళకి చెప్పాను. ఎందుకు కట్టలేదు ఏంటని అడిగారు నన్ను. సార్ ఈ డబ్బులు ఎత్తుకోపోయి కొరవేళ్ళ ముందు కూడా పెట్టేసాను సార్. నేను ఒక్కొక్కటికి దాదాపు 45,000 రూపాయలు ఖర్చు పెట్టినాను సార్. ఆ డబ్బులు దాన్ని నేనైతే ఏం చేయలేని చెప్పాను. అట్లా కాదు, వీళ్ళకి ఏదో ఒకటి చేసి ఆ డబ్బులు ఉంటే నువ్వు కోర్టుకి వెళ్ళి తీసుకోమని చెప్పి పోలీసు వారు నాకు చెప్పారు. సరే అని చెప్పి నేను 2 దఫాలుగా వాళ్ళకి దాదాపు కొంత అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నేను ఇచ్చి అంటే ఆ 12 మందికి బిల్లు పడిన వాళ్ళకి నేను 2 దఫాలుగా డబ్బులు ఇవ్వడం జరిగింది. అవి పోలీసు వారి సమక్షంగానే ఇవ్వడం జరిగింది. అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళా ఇంకొక 2.5 లక్షలు కట్టమని నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆ 2.5 లక్షలు కట్టం ఏమంటే సార్ నాకు ఆరోగ్యం ఇంకా లేవు, నాకు ఇంట్లో ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదు, మా ఆయనకి కూడా ఆరోగ్యం బాగలేదు, చాలా ఖర్చు అవుతుంది సార్ నాకు, నేనైతే ఇవ్వలేని అని చెప్పాను. కాదు నువ్వు ఇవ్వాల్సిందేనే, లేదంటే నిన్ను జైలుకి పంపిస్తున్నానని నన్ను ఇబ్బంది పెట్టారు. అయినా సరే నేను ఇవ్వలేను సార్ అని చెప్పాను. సరే నాకు తెలియదు, ఒక 1 నెల లోపల టైం తీసుకొని మీరు 1 నెల లోపల కట్టమని చెప్పారు. సరే అని చెప్పి నేను నన్ను బెదిరించి సంతకం తెచ్చుకున్న తర్వాత నేను సరే అని చెప్పి గమ్ముగా వచ్చేసిన తర్వాత మన 20 రోజులు గమ్ముగా ఉండేరు. మళ్ళీ 21 రోజు నుంచి నన్ను ఇబ్బంది పెట్టడం సాగారు. నాకు ఫోన్ చేయడం, నన్ను ఇబ్బంది పెట్టడం సాగారు. నిన్న సాయంత్రం బెనిఫిషియర్ మా ఇంటికి వచ్చి నేను వాళ్ళకి అమౌంట్ నేను వాళ్ళకి ఊరికి ఇవ్వాల్సిన పని లేకపోయినా కానీ మాకు ఇవ్వాలి అని చెప్పి నేను లేకపోయినా కానీ మా ఇంటికి వచ్చి మా ఆవిడ ఉంటే మా ఆవిడకి సర్జరీ చేసింది. సర్జరీ చేసినా కానీ ఎక్కడికి వెళ్ళారు మీ ఆయన, ఏం తమాషాలా, మిమ్మల్ని మీ ఆయన ఎక్కడ పైన చంపేస్తాం, మీ ఆయన్ని పొడిచేస్తాం, ఏం తమాషాలు పడుతున్నారా అని చెప్పి మానికల రాధిక అనే ఆమె, కులంల లత అనే ఆమె, కాంగ్రెస్ చెంచమ్మ అనే ఆమె, ఈగ మరియమ్మ అనే ఆమె, ఈగ బుజ్జి అనే ఆయన, ఈగ మణి అనే ఆయన వీళ్ళు వచ్చి నన్ను మా ఆమెను ఇబ్బంది పెట్టి ఇంట్లో నుంచి చేయబట్టుకుని బయటకు లాగి ఇంటికి తాళం వేస్తాం, ఊడొస్తారో చూస్తామని ఆమెను బెదిరించడం, ఆమెను బూతులు మాట్లాడడం జరిగింది. నేనేంటంటే నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారని హైకోర్టుని ఆశ్రయించాను. హైకోర్టు వారు ఏంటంటే నోటీసులు ఏదో పంపించారంట, అయితే నాకైతే సరిగా తెలియదు. సరే ఒకవేళ ఏదైనా ఉందా కానీ మాటపరంగా మాట్లాడాలి కానీ ఇంటికి వచ్చి నేను లేని సమయంలో మా ఇంటికి వచ్చి మా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి ఆమె చేయబట్టుకుని లాగి బయటకు చేసి ఆమె సర్జరీ చేసింది. ఆమె సర్జరీ చేసుకుని 40 రోజులేను నేను మాట్లాడలేని ఆమె చెప్తున్నా సరే ఆమెను బూతులు మాట్లాడి
మీరు మిమ్మల్ని నాశనం చేస్తాం, మీ ఆయన ఒకరితో చంపేస్తాం, మీ ఆయన ఒకరితో పొడి చేస్తామని కుడముల లత అని ఆమె, మాణిక్య రాధిక అని ఆమె, ఈగిమణి ఆయన ఇబ్బంది పెట్టడం జరిగింది. నాకైతే ప్రాణహాని, వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది. నేను దయతలిసి నేను కోరుకునేది ఏంటంటే పోలీసు వారు నాకు రక్షణ కలిగించమని, నాకు ప్రొడక్షన్ ఇవ్వమని నేను బతిమలాడి వాళ్ళని వేడుకుంటూ ఉన్నాను. ఎలాగైనా సరే నన్ను ఆదరించమని నేను బతిమలాడి వేడుకుంటున్నాను. ఇప్పటి నుంచి కాదు, దాదాపు ప్రభుత్వం మారినప్పటి నుంచి నన్ను ఇదే విధంగా ఇబ్బంది పెడుతూ ఉండరు. నేను అప్పటికి కూడా నేను ఊరిని కూడా ఒక మాట అనలేదు, ఊరిని కూడా నేనైతే ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా నాకు రాలేదు. కానీ ఈ రోజు కూడా మనసు బాధేసి మా ఆమె నా కాడికి వచ్చి కన్నీళ్లు పెట్టిన తర్వాత నాకు మనసు బాధేసి ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. దయచేసి నాకు న్యాయం చేసేటట్టు చూడమని నేను బతిమలాడి కోరుకుంటూ ఉన్నాను.